లేదా అమృత నీకు మల్టిప్లికేషన్ తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు? టేబుల్ వచ్చా నీకు? రాదు. సో ఈ పాపకి టేబుల్స్ రాదు, అయినా కూడా ఈ పాప చేయొచ్చు. ఎలా చేయాలో నేర్పిస్తాను, అంటే వితౌట్ టేబుల్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకేనా? ఓకే, కూర్చున్నాను. ఇప్పుడు బోర్డులో ఒక ప్రాబ్లం రాస్తాను, రీడ్ చేయండి. 324 into 3. మనం ఈ ప్రాబ్లం వేయాలంటే ఏ టేబుల్ తెలిసి ఉండాలి? 3 టేబుల్ తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ 100 ప్లస్ లో ఎంత ఉంది? 3 ఉంది కాబట్టి 3 లైన్స్ వేసుకోవాలి. 1 2 3. నెక్స్ట్ 10 ప్లస్ లో ఎంత ఉంది? 2. సో 2 లైన్స్ వేసుకోవాలి. 9 2. 1 ప్లస్ లో ఎంత ఉంది? 1 2 3 4. ఇప్పుడు లైన్స్ అయితే మనం డ్రా చేసేస్తాము. ఏ టేబుల్ ఇక్కడ? 3 టేబుల్. సో 3 టేబుల్ అంటే మనం 3 లైన్స్ అడ్డంగా వేయాలి. సో 1 2 3. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఎక్కడైతే టచ్ అయిందో, వైట్ లైన్ బ్లూ లైన్ ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ డాట్ పెట్టాలి. ఏం పెట్టాలి? సో 1 అంటే మనము డాట్ అంతా పెట్టుకుంటా వచ్చేవాళ్ళం. సో ఇలాగా ఈ 2 లైన్స్ ఎక్కడైతే టచ్ అయిందో అక్కడంతా మనము డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కౌంట్ చేసుకోవాలి. ఇది 1 ప్లేస్, ఇది 10 ప్లేస్, ఇది 100 ప్లేస్. మామూలుగా అడిషన్ చేసేటప్పుడు ఎలా క్యారీయింగ్ అడిషన్స్ వస్తాయి ఆ విధంగా కూడా వస్తాయి. మన క్యారీయింగ్ వచ్చినప్పుడు ఫైండ్ వేసుకొని చేయాలి. సో ఇప్పుడు 1 ప్లేస్ చూస్తాం, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చింది. 12 వచ్చినప్పుడు మనం మీరు ఎంత వేయాలి? 1 వేయాలి. 1 10 ప్లేస్ పైన వేసుకోవాలి. సో ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు ఇది యాడ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 ఓకే 10 1 2 3 4 5 6 7 8 9 ఓకే. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 972. సో ఈ ప్రాబ్లం మనము టేబుల్ లేకుండా లైన్స్ ద్వారా చేసాం. సో ఎంత ఆన్సర్? 972. లాస్యా ఇప్పుడు 2 టేబుల్ తెలియకపోయినా కూడా మల్టిప్లికేషన్ ప్రాబ్లం వేస్తుంది. చూడండి ఎలా వేస్తుందో. ఓకేనా? స్టార్ట్ లాస్యా.